6వ కీర్తనలో అసూయ కొరకు దావీదు మహారాజు రాయించారు. 106వ కీర్తనలో అసూయ కొరకు 16వ వచనము 17, 18 చదివి ఎక్కడి నుంచి వచ్చింది అసూయ కొరకు? వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. ఎవరట? వారు తమ దండుపాలెములో మోషే యందును, అంటే ఆ గోత్రం ఉంటారు కదా, ఆ గోత్రము యొక్క ఆ దండు ఉంది, 12 గోత్రాలు ఉన్నాయి. కానీ వీళ్ళ దండులో పాలెంలో అసూయ పడ్డారంట. ఎవరి మీద? మోషే మీద, అహరోను మీదను, ప్రతిష్ఠుడైన అహరోను అసూయ పడేది. 17వ వచనం, భూమి నెరడి విడిచి దాతాను మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హల్లెలూయా. చాలా మందికి అసూయ పెద్ద దురాత్మ. అసూయ, హల్లెలూయా. పెద్ద దురాత్మ అంటే చాలా పెద్ద దురాత్మ. సీనన్నకి వేరే వాడిని చూసి అసూయ, వాడు చూడు నాకన్నా నేనే అని తీసుకొచ్చాను, వాడు సేవ చేసేస్తున్నాడు, నాకు ఈయనకి ఇచ్చిన సేవ చేయడు, ఆడు ఊరు అంతా తిరిగి వస్తాడు, ఈయనకి ఇచ్చిన దగ్గర చేయడు, ఆడు చేస్తున్నాడు, ఆడి మీద అసూయ. హల్లెలూయా. అసూయ చాలా డేంజర్, నిన్ను అంత ఎదగనే అవుతాయి. సంఘంలో మోషే అహరోన్ని దేవుడు ప్రతిష్ఠించుకుంటే ఈయనేంటి సేవ చేసేది, మేము కూడా సేవ చేయాలని అసూయ పడ్డారంట. ఎవరు వాళ్ళంటే కనుక దాతాను, అబీరం. పోనీ అక్కడతో ఆగిందా, వాళ్ళిద్దరితో ఆగిందా అంటే వాళ్ళు మనం కూడా చేయొచ్చురా అని కొంతమందిని లేపారంట. వాళ్ళు ఏం చేశారు, సమాజంలో ఆ గోత్రంలో ఉన్న సమాజం వాళ్ళు కొంతమందిని లేపారంట. ఈయన తప్పు చేస్తే 250 మంది దోపాట్లు తీసుకొచ్చిన వాళ్ళని వేసేసాడు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళతో కాకుండా దానికోసం వేరే వాళ్ళు అసూయపడి సనిగారంట, వాళ్ళు కొన్ని వేల మందిని వేసేసాడు. అసూయుడు ఒక్కళ్ళు మొదలయ్యి ఎంతమందిని చంపేసింది చూడు. పోనీ ఏమన్నా ఈ పోటుగాళ్ళు ఏమన్నా వేరే ఊరు వేరే రాష్ట్రాలు వెళ్ళి సువార్త చేస్తారంటే ఈ హై స్కూల్ సెంటర్కి దొరకడం మేరకు దాటేకలు పోవడం. చూస్తే పెద్ద పెద్ద పోటుగాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవడి మీద అసూయ? నీకంత రోషం ఉంటే, అంత పౌరుషం ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? నీ పిలుపేంటో తెలుసుకోమన్నాడు. అందుకనే పేతురు నీ దర్శనం ఏంటో తెలుసుకోమన్నాడు పేతురు. అలా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఎన్నడూ త్రొట్టిల్లడు అన్నాడు. అలా తెలుసుకున్నవాడు ఎన్నడూ త్రొట్టిల్లడు, పడిపోడు వాడు దర్శనంలో. వీడు ఈ అబీరాము, దాతాము అనే వాళ్ళు వేరే కుంపటాడతాం అనుకుంటున్నారు. ఆ హరోన్ ఆల్రెడీ వేస్తున్నాడు, పొగ వేస్తున్నాడు అక్కడ, ఈయన కూడా పొగ వేద్దామని అనుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా పోనీ దేవుడు పిలుచుకున్నాడా, దేవుడు ఏమైనా ప్రతిష్ఠించుకున్నాడా, దేవుడు నిన్ను నేను ఏర్పరచుకున్నా ప్రతిష్టమైన నా జనం అని చెప్పాడా? నీకు చెప్పలే. నేను ఎందుకు అసలు ఎవడు ఏడిపి ఆడని అనుకుంటాను. అసలు మనుషుల కోసం అంత పట్టించుకునే టైప్ కాదు. కానీ చాలా రోజులైంది ఈ విషయం చెప్పాలనిపిస్తుంది. రాత్రి ధ్యానించండి, ఇది చూపిస్తున్నాడు. చాలామంది చాలా సంఘాల్లో చాలా సేవకులు చాలా క్రైస్తవులు వాడికి పిలుపు ఉండదు, దర్శనం ఉండదు, ఒక ప్రతిష్ఠిత ఉండదు. అలాంటి ఎవడు పిలిచాడు ఆడికి తెలియదు. కానీ మాత్రం సేవ చేద్దామంటాడు. ఎక్కడ చేస్తాడు? దేవుడు చూపించిన దగ్గర చేయడు. 4 సంఘాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెడతాడు. 4 సంఘాల మధ్యన
పెడతాడు, వచ్చి కుంపట ఎడతాడు. వీళ్ళు కూడా కుంపట ఎట్టుకుని వచ్చారంటే ఎవరు వాళ్ళు కాదు, వాళ్ళు ఇంకొకరు ప్రేరేపించారు. మీరు వీరుగా చూరుగా అంటే వాళ్ళ దోపాలు అట్టుకుని వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అసూయ వాళ్ళు కలిగిందంట. మనం పాఠాడకపోతున్నారా? అసలు మనం కూడా వాకింగ్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? అసలు దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం తెలుసా? మొన్న ఒక అతను అన్నాడు, నాకు బాగా షార్ప్గా నరకటం వచ్చు, నేను 10 నిమిషాల్లో ప్రార్థన ఎట్లా నరకాలో నరికేస్తాను కాబట్టి నేను లేటెస్ట్గా వచ్చి లేట్గా నరికితాను అన్నాడు. అదే నీ మొఖం వచ్చి నీకు ప్రార్థన రాదు ఏమి రాదు అనుకుంటున్నాను నేను. మరి నా పర్సనల్ ఒపీనియన్. హల్లెలూయా. అది ప్రార్థనే రాదనుకున్నాను నేను. ఆడేమనుకున్నానంటే అసలు నేను చేస్తే ఎంతో అందముగా ఎంతో సుందరంగా శృంగార దేవాలయం లాగా మాట్లాడతాను, అంత అందంగా చేశానంటే దేవుడు వినేస్తాడు అనుకుంటున్నాడు. ఏమి వింటారా? విరిగి నలిగిన హృదయం మాత్రమే వింటున్నాను. విరిగి నలిగిన హృదయం ఎవడుకుంటుందో వాడు ప్రార్థన ఆలకిస్తానన్నాడు దేవుడు. అందరు ప్రార్థన ఆలకించడు. అందరిలో కొన్ని కోట్ల ప్రార్థనలు రోజు వెళ్తున్నాయి. వెళ్తాం చెత్త వీళ్ళు పడిపోవడం, వెళ్తాం చెత్త వీళ్ళు పడిపోవడం, నెరవేర్పు లేదు. ఎందుకు? విరిగి నలిగిన హృదయం ఉండాలి. అప్పుడు వాడు ఆత్మతో, దేవుని ఆత్మతో ఏకమై కలిసి చేయగలగాలి ప్రార్థన. తర్వాత విశ్వాసపు ఆత్మతో చేయగలగాలి ప్రార్థన. అప్పుడు వింటాడు. వీళ్ళు కూడా మేము కూడా చేస్తాం, మేము కూడా ప్రార్థన చేస్తాం. అసలు నువ్వు చేయించాల్సి అద్భుతాలు జరగడం ఏంటి? మా చేతులు లేవా, మాకు వాళ్ళు లేవా అనుకుంటున్నారు. హల్లెలూయా. మాకు తలాంతులు లేవా అనుకుంటున్నారు. హల్లెలూయా. బుద్ధిహీనుడు, తెలివి తక్కువ, అజ్ఞానుడు. హల్లెలూయా. అలాగా అసూయపడ్డారంట మోషే మీద, ప్రతిష్ఠుడైన అహరోను మీద. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు ఏ సేవకుడి మీద, అందుకని నేను చెప్తున్నాను, ఆ సేవకుడు కూడా తిట్టొద్దు. ప్రభు చెప్పారు కాబట్టి కదా, ఆడు మంచుడుగా అనుకోడుగా తిట్టొద్దు. హల్లెలూయా. బోధ విషయంలో పోరాడు, అది వేరే. సేవకుని మాత్రం మనం ఎక్కడ అంటానికి వీల్లేదు. హల్లెలూయా. సంఖ్యాకాండంలో చూడండి 16వ అధ్యాయంలో ఎవడు ఈ బ్యాచ్ ఎవరైందో చూద్దాం. వీళ్ళు అదే వంశంలో వాళ్ళే. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సారు కుమారుడునగు కోరాహు, రూబేనీయులలో కుమారులైన దాతాను, ఎంచుకుని కాదు యోచించుకుని. ఈ నలుగురు యోచించుకున్నారంట. ఏమని? మనం కూడా కొత్తగా సంఘం పెడదాంరా, మనకు అనుకూలంగా మనం అలా అడుగు దిగినట్టు మన ఇంటి పక్కనే ఉండాలి. ఎందుకంటే మనకు దర్శనం ఉంది కదా. ఏమన్నా ఒకడు ఎవడో చెప్తూ వింటే అన్నా, నేను నాగరాజు అనుకుంటా ఆయన పేరు, ఐ డ్రీమ్లోనూ దీంట్లో వస్తాడు. ఆయన చెప్తూ ఏమన్నాడంటే, సింహము ఏటకెళ్ళి ఏటాడి తింటదంట. ఏటకెళ్ళి ఏటాడి తింటదంట. చచ్చిపోయిన దాన్ని పట్టుకొచ్చి ఇలా పెట్టినా దాన్ని పనికి వెళ్ళిపోతాడు. పక్షిరాజు కూడా అంతేనంట. పక్షిరాజుకి ఒకడు పట్టుకొచ్చి చేప ఇస్తున్నాడు, అలాగా చచ్చిపోయిన చేపను. అది అవతల తన్నేసి వెళ్ళిపోయి మళ్ళీ నీటిలో మునిగి ఫ్రెష్గా ఉన్న చేపని పట్టుకుని తింటాడు. ఈ సింహం కూడా అంతేనంట, ఈ పక్షిరాజు కూడా అంతేనంట. అయితే కొన్ని గుంట నక్కలోనూ రాబందులు ఉంటాయి. ఇవి ఎక్కడ చచ్చిపోయి ఉన్నాయా అక్కడికి అంతే. హల్లెలూయా. ఇది దర్శనం లేనోడు కట్టేద్దవే, ఈ దర్శనం లేనోడు, పిలుపు లేనోడు ఎక్కడ అది ఆ సింహము పక్షిరాజు ఏటాడి సంపాదించిన ఆహారాలు ఎక్కడున్నాయా, లేకపోతే ఆ అభిషేకం ఎక్కడుందా, దాంట్లో కొంచెం అంత ఇలా తగిలించుకుని పొగ, ఇది కూడా మండిపోయి అనుకుంటూ ఉంటుంది. ఇది పేద సిసింది ఇక్కడ తీస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ఎక్కువ మంది, నాకు అర్థం కాలేదు ఆ కాలంలో చదువుతున్నప్పుడు, అనేకులు
బోధకులు కాకుండా చూసుకునేవారునని ఎందుకు రాసాడు అర్థం కాలే. ఇప్పుడు అర్థమవుతుంది. సేవలోకి వచ్చి ఇన్ని సంవత్సరం అయిన తర్వాత అర్థమవుతుంది. ఈ రాబందులోనూ ఈ గుంటనక్కల్లాగా పడిపోయిన మాంసం ముక్కలు ఎక్కడ ఉన్నాయా, కుళ్ళుకుని ఎక్కడ ఉన్నాయా, అవి మాత్రమే తింటాయి. వీళ్ళకి స్వయంగా ఆటాడడం రాదు. ఊరు రాత్రి అయితే నీకు భార్య కనపడాలి, రాత్రి అయితే నీకు పిల్లలు కనపడాలి, రాత్రి అయితే బీచ్ కనపడాలి నీకు. లేదా నువ్వు బతకలేవు. 100 రోజులు బయటికి వెళ్ళి ఎక్కడో సేవ చేసి రాలేవు, అనుభవం ఉండదు నీకు. రాత్రి అయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, చక్కగా బిర్రుగా చేసి ప్రశాంతంగా ప్రభువా అని భాషలో మాట్లాడారు. హల్లెలూయా. ఇది సేవ అనుకుంటున్నారు వాళ్ళందరూ. స్పెసిఫిక్గా ఈ సంఘంలో ఉన్న కొంతమంది కోసం నేను చెప్తున్నాను. హల్లెలూయా. సార్వత్రిక సంఘంలో కూడా ఇదే తందు జరుగుతుంది. వీళ్ళు దర్శనం లేని వాళ్ళు, పిలుపు లేని వాళ్ళు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాళ్ళు, దేవుని చేత ఏర్పాట్లో లేని వాళ్ళు, ఏకాంతం రాని వాళ్ళు. కానీ పరిశుద్ధాత్మ భాషలు చూసి మమ్మల్ని కూడా అసలు మా దూపాలు మా దీపాలు కూడా వెలిగిపోతాయి అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు అదే బ్యాచ్లోంచి వచ్చిన వాళ్ళు తప్ప వీళ్ళ దగ్గర సరుకు లేదు. 3వ వచనంలో మోసే అహరోనుకు విరోధముగా పోగుపడి మీతో మాటగా పని లేదు. మనకు వాళ్ళతో పని ఏంట్రా, మనం మెరక మీద పెట్టేద్దాం, వాళ్ళతో పని ఏంటి మనకి. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడేనంట. తేలిపోతాడు లెక్క. అగ్ని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతివాడు పరిశుద్ధుడైతే పరలోకం ఎందుకు? ఇంకా ప్రతివాడు సేవ చేయడానికే ఏర్పరచబడితే ఇంకా సేవకులను ఆయన పిలుచుకోవడం ఎందుకు, ఏర్పరచుకోవడం ఎందుకు, ప్రతిష్ఠించుకోవడం ఎందుకు, ఆయన దర్శనంతో స్వప్నంతో కళతో మాట్లాడడం ఎందుకు? నువ్వు నా సేవకు రారా బాబు, నీ కొరకు నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు నీ పౌలు పిలిచినట్టు నువ్వు అన్ని జన్లు ఎదుటను, రాజులు ఎదుటను నువ్వు అనేక శ్రమలను అనుభవించవలసి వస్తుంది అని నేను పౌలుకి చెప్పడం ఎందుకు, పేతురుని పిలుచుకోవడం ఎందుకు, నా గొర్రెలు కాస్తావని అడగడం ఎందుకు? హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారన్నమాట ప్రతివాడు పరిశుద్ధుడే. ఏం కాదు. బలిపీఠం మీద నిలబడాలంటే అది వేరే లెవెల్. హల్లెలూయా. అర్హత ఉండగలగా అట్లాంటి కృపన్న వాడిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. వాడికి ఒక దర్శనం ఉంటుంది. వీళ్ళకి అలా కాదు. అక్కడో ముక్క, ఇక్కడో ముక్క, ఇక్కడో కక్క, అక్కడో కక్క తెచ్చుకోవడం, దాంతో వీళ్ళకేదో వచ్చానని భ్రమించడం, వీళ్ళకేదో పాట వచ్చి కాబట్టి ఏదో తలాంత ఉందని భ్రమించడం, అందుకు ధూపం పట్టుకెళ్ళిపోయి మేము కూడా బలిపీఠం కడదాం అనుకోవడం, చివరికి భూమి నెరలు విడిచి పడిపోతాం. కాబట్టి దేవుడు ఏర్పాటు వేరు, పిలుపు వేరు, ప్రత్యేకత వేరు, ప్రత్యేకించబడిన వారు వేరు. వాళ్ళు మోసే అహరోనులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కోరాహుతో ఇట్లను అదేమన్నారు, మేమందరం పరిశుద్ధులమే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. తర్వాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తన వాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు, రేపు యెహోవా తెలియజేస్తాడు త్వరలోనే వాని తన సన్నిధికి రానిచ్చును. నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, చాలా మందిని చూసుకుంటూ వచ్చాను, చాలా కాలం నుంచి చూస్తున్నాను. దేవుడు తెలియజేస్తాడు త్వరలో. దేవుడు నువ్వు నీ పరిశుద్ధత ఏంటో, నా పరిశుద్ధత ఏంటో, నీ పిలుపేంటో, నా పిలుపేంటో, అసలు నీది డూప్లికేటా, నాది ఒరిజినలా, లేదా ఎవడది ఒరిజినల్ ఎవడు డూప్లికేట్ అని తేల్చేస్తాడు దేవుడు. నీ రంగు బయటపడిపోతుంది. నువ్వు ఊసరు వెళ్ళలాగా అక్కడ ఇక్కడ తిరుగుతా, అక్కడ ఇక్కడ ఇట్లా కొట్టుకుంటా ఊపుకుంటా తిరుగుతాకి ఇది సేవది, కాలిపోతాం, అగ్నిది. ప్రతి ఒక్కడు దోపంది పట్టుకుంటాడు. వచ్చి నేను కూడా దోపేస్తాను, నేను కూడా దోపేస్తాను. అలాగే వేసాడు సౌలు, పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం చెప్పడానికి ఇక్కడే ఎడుతున్నాడు.
ఇక్కడ దర్శనం చూపించి ఇక్కడ నాకు ఆశ్రయపురం కట్టరా ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు పడగొట్టినా, ఎవడో ఎంతమంది వచ్చినా వెళ్ళిపోయినా ఇప్పటికీ ఇక్కడే ఎడుతున్నాను ఒక్క మాట కోసం. ఏంటన్నా సేవ అంటే? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన మందిర సేవ చేయడం యెహోవా మిమ్మును తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగ చేయండి, కోరహు అతని సమస్త సమూహమైన మీరును ధూపాత్రలను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూపద్రవ్యము వేయండి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొననో వాడే పరిశుద్ధుడు. దాన్ని అంగీకరిస్తే ఈ కోరాహు పరిశుద్ధుడు, అంగీకరించకపోతే కోరాహు కోరలు మిగేస్తాడు. లేవి కుమారులారా, అది లేవి కుమారుడు కూడా అదే చదవండి. లేవి కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరపరిచి మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయుడైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. అది రిస్క్ అయ్యి ఏం కోరుతున్నారు? యాజకత్వం పనిచ్చాడు దేవుడు, పరిచర్య పనిచ్చాడు, అది చేయడు. చూడరా బాబా చర్చ స్టేజ్ మీద పాట పాడుతున్నాడు, స్టేజ్ మీద ప్రసంగం చేస్తామండి, స్టేజ్ దగ్గర సాక్ష్యం చెప్తామండి. అదే రుయ్యా అది కూడా కాదు. నువ్వు పక్కగా జరిగితే నేను పక్క జరిపేది, నీ స్థానంలో నేను ఉంటానండి. యాజకత్వం. అదే లుయ్యా, అదే లుయ్యా బాగా ఎరుపెక్కిపోయింది. అదే లుయ్యా. దేవుడు అన్నాడు, మిమ్మల్ని లేవి గోత్రాన్ని ఏర్పరచుకుంటే అది మీకు చేతకానితనంగా చిన్నతనంగా కనపడుతుందా? మీరు దాన్ని కాకుండా చిన్నదానికి కనపడుతుందా? మిమ్మల్ని మీకు ఇవ్వనటువంటి యాజకత్వాన్ని కూడా మీరు ఆశిస్తున్నారా? మీకు యాజకత్వం ఇవ్వలే, కానీ వేసేసుకున్నారన్నమాట. వీళ్ళే తోడేళ్ళు అంటారు. తోడేళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయని ప్రసంగాలు చేసుకుంటూ వచ్చాను ఇండియా అంతా నేను. కానీ పేరు భావంలో ఇక్కడి నుంచే చాలా తోడేలు గోపులు ఉన్నాయని ఇప్పుడే తెలిసిందా? హల్లెలూయా, హల్లెలూయా. నేను రాత్రి ఒకడు ఫోన్ చేశాను, ఏంటే చర్చికి రావట్లేదంటే ఆ విషయం చెప్పట్లేదు. నేను ఏమడిగాను, ఎందుకు చర్చికి రావట్లేదు అని అడిగాను. ఆయనకు సమాధానం చెప్పట్లేదు. ఆ అన్న రమ్మన్నాడు శనివారం ప్రార్థనకి, అక్కడికి వెళ్తున్నాను. ఆ అన్న నరకానికి రమ్మన్నాడు, వెళ్ళిపో. నేను అడిగింది గుమ్మడికాయ దొంగలంటే ఎవడంటే నేనే దొంగ అని దొంగ ఎవడ గుమ్మడికాయ దొంగ ఎవడో భుజాలు తడుకున్నాను. అలాగా నేను అడుగుతున్నది ఏంటి, నువ్వు ఎందుకని 4 వారాలు చర్చికి రావట్లేదు, వేరే చర్చికి వెళ్తున్నావు అని అడుగుతున్నాను. నువ్వు సమాధానం చెప్పాలి, వస్తానన్నా లేదా రానన్నా అని చెప్పాలి. నువ్వేం చెప్తున్నావు, పలానా అన్న శనివారం రమ్మన్నాడు అంటావేంటి? నువ్వు దొంగవా? ఆ నరకానికి వెళ్ళమంటాడు, వెళ్ళిపో మరి నువ్వు కూడా. అయితే నేను అడిగి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నా ఉంటారు. అంతకు మించి రెండో మాట రాకూడదు ఏదైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫ్రీడమ్ ఇచ్చాం, నువ్వు ఎక్కడికైనా పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నరకాన్ని తప్ప వీళ్ళు చాలా పరిచర్య చెప్పారు. ఆ పరిచర్య చేయట్లేదంట. ఆ పరిచర్య చేసినప్పుడు చక్కగా అహరోను బయలుదేరి వస్తున్నాడు. వస్తుందని పోస్ట్ మనకి ఎప్పుడు వస్తుంది పోస్ట్? మా 10 పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. వచ్చినవి అన్నీ ఈడికే వెళ్తున్నాయి. అందరూ ఇతన్ని గౌరవిస్తున్నారు, ఇతని ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి. అంతకుముందు కూడా అదే జరిగింది. 12 గోత్రాల్లో ఎవరి గోత్రము కర్ర చిగురిస్తే వాడే. అహరోను కర్ర చిగురించింది. అన్నీ చూశారు, అన్ని అద్భుతాలు చూశారు, అన్ని ఆశ్చర్యకరు, అన్ని సూచనలు చూస్తున్నారు. కానీ ఏం మాటలా? కఠిన హృదయం. దానికి కారణం ఫస్ట్ అసూయ, రెండవది తన కాని దాన్ని కోరుకుంటున్నారంట, యాజకత్వం. అదే సౌలు గారు కోరుకున్నారు. సమూయేలు వచ్చి యాజకత్వం చేయకుండా ఈసారే చేసేసారు.
ఈసారి అడుగుతుంటే శనివారం రోజు యాజకత్వం చేయడానికి వెళ్తున్నాం అంటున్నారు వీళ్ళు. నేను నరకానికి పోతారన్నాను నేను. హల్లెలూయా. నేను అడగలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడిగాను నేను. అసలు ఈడేడిగా చెప్పాను, శనివారం అక్కడికి రమ్మన్నాడు వెళ్తున్నాను అంటే వద్దండి మనత్వా. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలి. అది అసలైన పరిచర్య అంటే. కాబట్టి సార్వత్రిక సంఘంలో చాలా మంది పరిచర్య చేయడానికి ఇష్టపడరు, నలగడానికి ఇష్టపడరు. నేను సతీష్ కుమార్ గారి దగ్గర పనిచేశాను, నెహమ్యా గారి దగ్గర పనిచేశాను, పాస్టర్ ప్రవీణ్ గారు దగ్గర పనిచేశాను, మా గురువు గారు గండిగుంట రాజుబాబాయ్ గారి దగ్గర పనిచేశాను. ఇంకా చాలామందికి నేను సపోర్ట్ చేశాను. ఇంతమంది దగ్గర పనిచేసి కూడా ఇప్పటికి పిలిస్తే పరిగెట్టుకుని, ఇప్పుడు నాకు పరిచర్య ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నాను, కానీ ఇప్పుడు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళి నాకు టైం ఉంటే పరిచర్య చేస్తాను. హల్లెలూయా. సతీష్ కుమార్ గారిని అడగవచ్చు, మీరు పరిచర్య చేసాడు లేదు చెప్తారు. పాస్టర్ ప్రవీణ్ గారిని అడగవచ్చు, పరిచర్య చేసాడు లేదు చెప్తారు. పాస్టర్ నెహమ్యా గారిని అడగవచ్చు గోపులారంలో, అక్కడ చెప్తారు ఆయన. మా గురుగారు చనిపోయారు అనుకో, రాజుబాబు గారు, ఆయన దగ్గర చనిపోయే వరకు ఆయనతోటే ఉన్నాను. ఎప్పుడు చచ్చిపోతారో, ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎలా ఎప్పుడు వీళ్ళు యాజకత్వాన్ని తీసుకుందో ఎప్పుడు ఆలోచనలే రాలేమో. ఇంకా అలా చెప్తున్నారు, నువ్వు సేవకుడు అవ్వాలంటే ఇలా సువార్థికుడుగా ఉంటాం కాదు, ఇట్లాగా అసిస్టెంట్ పాస్టర్గా జాయిన్ అయ్యని మా గురువు గారు జాయిన్ చేశారు, రాజుబాబు గారు. అలా చేస్తే నీకు బాధలు, కష్టాలు, దుఃఖాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. హల్లెలూయా. సతీష్ గారి దగ్గర పనిచేశాను టీంలో, వర్క్లో. ప్రవీణ్ అయ్య గారి దగ్గర పనిచేశారు చాలా సంవత్సరాలు. ఇప్పటికి ఇంకా ఏదైనా అవసరం ఉంటే పనిచేయడానికి వెళ్తాను. నెహమ్యా గారి దగ్గర పనిచేశాను, ఎండ వాన ఇంకా ఇంకేముండదు ఆయన దగ్గర, ఫస్ట్ పడతమే ఉండాలి. ఎప్పుడు కూడా ఆ చర్చ నాకు కావాలని కానీ అడగలేదు నేను ఎప్పుడు. ఆయన 4 చర్చలు చెప్పాడు. ఇప్పుడు ఆ చర్చ కావాలంటే ఇచ్చేస్తాడు నాకు, కానీ నేను తీసుకోను. నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక పిలుపు ఉంది, నన్ను పిలిచినో ఒకడు ఉన్నాడు, నాకు ఒక దర్శనం ఇచ్చినో ఒకడు ఉన్నాడు. నేను ప్రతిష్ఠించబడిన వాడిని. నీకు ఆ పిలుపు ఉంటే ఆ పిలుపు ఎక్కడో నువ్వు చెప్పగలగాలి, నీ దర్శనం ఎక్కడో నువ్వు చెప్పగలగాలి. అప్పుడు అక్కడికి వెళ్ళి సేవలో చచ్చే వరకు చెయ్యాలి సేవ. అది అంతేగాని మధ్యలో నేను దోపట్టుకు వచ్చి సాగకూడదు, శాపాన్ని తెచ్చుకోకూడదు. ఈ అహరోను ఈ మోషేకి వ్యతిరేకంగా ఈ కోరాహు సంతానం అంతా, దాతాను అబీరాములంతా, వాళ్ళు గుంపంతా లేచి సేవ 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 అని సచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోకమునికి సువార్త ప్రకటించంటే లేదు, ఇక్కడే ఇంకో కుంపట పెట్టి ఈడికి కొంచెం పొగేసి ఆడు కళ్ళు మండింత, ఈడికి కొంచెం పొగేసి ఈడికి కొంచెం పొగేస్తాను కళ్ళు మండింత. హల్లెలూయా. పొగల కార్యక్రమాలు చేయకండి, లాస్ట్కి అదే పొగలు పడిపోతాను. ఏం విత్తావో అదే కోసం. అసూయ మొదట, రెండవది యాజకత్వాన్ని ఆశించడం. నేను ఆశించలే, వీళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేశాను కదా, వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తుందని ఆశించలేదు అసలు. పాస్టర్ సతీష్ కుమార్ గారు పెద్ద సంఘం, ఆయన నీకు ఇక్కడ అందరికన్నా ఎక్కువ సార్లు ఉద్యోగం ఇస్తాను, నా దగ్గర ఉండిపో అన్నాడు, అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. నాకు దర్శనం ఉందన్నాను, హల్లెలూయా. నాకు పిలుపు ఉందని అన్నాను, హల్లెలూయా. వద్దు, నాకు దర్శనం ఉంది, నా పిలుపు ఉంది, నన్ను పిలిచినోడు ఒకటి తెలుసు. ఆశ్రయపురాలు కట్టు అని చెప్పినోడు స్వరం నాకు తెలుసు, ఆయన ముఖం నాకు తెలుసు, ఆయన నన్ను ముద్దు పెట్టుకోవడం తెలుసు నాకు. హల్లెలూయా. ఇట్లా మధ్యలో వచ్చి దోపాతులు వేసే వాళ్ళంతా ప్రీచర్స్ అయిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు దిగొస్తాడు. చూడండి మోషే ఏమన్నాడు చూడండి వీళ్ళ కొరకు. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధంగా మీరు సనుగునేలా అనెను. ఏంటిదా మూడో విషయం ఏంటి? ఫస్ట్ విషయం మోషే అహరోను. ఫస్ట్ విషయం ఏంటి అనుకున్నాం? అసూయ. రెండోది యాజకత్వాన్ని ఆశించటం. మూడవది సనుగు. డైరెక్ట్గా మాట్లాడాయి ఓపెన్గా. సనుగుడు, ఆయనకి సనుగుడు. సనుగులు ఎవరికి కనపడ్డాయి?
సనుగుడు మోషే కొరకు ఇతని కోసం సనుగుతే సనుగులు అక్కడ కనపడుతున్నాయి. అసూయ పెడుతుంటే అక్కడ చూస్తున్నాడు ఆయన ఆ అసూయ చూపుని. యాజకత్వం కోరుకుంటే నేను నిన్ను కోరుకోలేదు కదరా, నీకెందుకు యాజకత్వం ఉన్నాడు దేవుడు. అప్పటికైనా మనసు మార్చుకోవాలి కదా. మన దీపాలు ఆరిపోతాయిరా అని ఆలోచించాలి లేదా? ఎక్కడ ఆలోచించా. 11:6-7 రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలుల అందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడట లేదని నేడు తెలుసుకొనుడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా. హల్లెలూయా. హల్లెలూయా. మొత్తం అయితే మోషేకి ఇంకా ప్రేమ చావలే. మోషేకి ప్రేమ చావక వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న జనాలను కూడా అదే టైంలో తెగులు ఇచ్చి చంపేస్తున్నాడు. అర్థమైపోయిందంటే మోషేకి. చూడండి, అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 27 చదవండి. 16:27. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాము నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములు వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. వాళ్ళు మాత్రమే. 41. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. ఎవరు వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళంట. మీరు వీళ్ళు చచ్చిపోయారు ఆల్రెడీ. కొంతమంది అంటున్నారంట మీరు యెహోవా ప్రజలను చంపారు అని అంటున్నారంట. మోషేకి అహరోనుగా లేచి సరిగారంట. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నిప్పి ధూపం వేసి వేగముగా సమాజము వద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. ఏంటి ధూపం పట్టుకున్న వాళ్ళు, లేచిన వాళ్ళు అందరూ ఉంది, చచ్చిపోయారు అందరూ. కోరాహు, దాతాను, అబీరాము వాళ్ళ గుంపు, వాళ్ళ ధూపార్తులు పట్టుకున్న అందరూ చచ్చిపోయారు. వీళ్ళెవరు ఆలగాదేళ్ళో వాళ్ళను చంపారా మీరు అని సనిగారంట కొంతమంది. సనుగులు బ్యాచ్ కొంతమంది ఉంటే సమాజంలో, సంఘంలో. ఆ సనుగుడు వాళ్ళకి వ్యతిరేకంగా దేవుడు అన్నాడంట, వీళ్ళందరినీ నేను తెగులు చేత చంపేస్తాను, మీరు పక్కన అన్నాడు. అప్పుడు మోషే, ఇదిగో ఏ ధూపార్తి అయితే గనక నువ్వు పట్టుకుని వెళ్ళి బలి అర్పిస్తావు అక్కడ, దాన్ని బట్టి వాళ్ళకు వస్తున్న తెగులు ఆగుతుంది, నువ్వు వెళ్ళు పరిగెట్టుకుంటా అని చెప్పాడంట. హల్లెలూయా. అప్పుడు అహరోను వెళ్ళి ఆ ధూపార్తిని ఆ బలిని ఇచ్చి ఆ తెగులుకి వాళ్ళకి మధ్యన నిలబడ్డాడంట. హల్లెలూయా. అప్పుడు ఆ రక్తాన్ని చూసి కనికరపడి, అప్పటికే కొన్ని 100 మంది చంపాడు. ఎంతమంది చంపాడు కూడా చెప్తాడు చూడండి. 47. మోషే చెప్పినప్పుడు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనముల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనము నిత్యం ప్రాయశ్చిత్తము చేశాను. వీళ్ళ ధూపాలు అట్టుకున్నప్పుడు వీళ్ళే అబ్బా మీరు ఆ టాపు గీపు అన్నారు. లాస్ట్కి వీళ్ళ మీదకి వచ్చింది ఆ ధూపం. హల్లెలూయా. ఆ నరక ధూపం వీళ్ళ మీదకి వచ్చింది, మింగేయడానికి వచ్చింది, కాల్ చేయడానికి వచ్చింది. ఈయన మళ్ళీ పట్టుకుని వెళ్ళాడు ధూపం. అయ్యా మోషే బతిమాలుకుంటూ వెళ్ళి వాళ్ళని కాపాడు. వీళ్ళందరూ చూశారు, వాళ్ళు ఎలా మింగివేయబడి ఉన్నారు మీరు అందరూ చూశారు కదా అని కూడా చెప్తున్నాడు దేవుడు అక్కడ. మీరు అందరూ చూసిన వాళ్ళే కదా, చూసిన కుమారులే కదా అని కూడా చెప్తున్నాడు. అయినా కూడా వీళ్ళ సనుగుడు ఆపల. కాబట్టి సనవద్దు, స్ట్రైట్గా ఉండాలి, పాయింట్ గంటు గన్లా ఉండాలి. హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదన్నా ఉండాలి ఈ మాట. హల్లెలూయా. సనిగావా, గొనుగావా, అసూయ పడ్డావా, యాజకత్వం ఆశించావా, పరిచర్య చేయో, పాట కావాలి, పరిచర్య చేయో, ప్రధాన అర్చకుడు పోస్టులో ఉండాలి నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చేది కాదు. పిలువబడిన వారి కొరకు, ఏర్పరచబడిన వారి కొరకు,
ప్రభు పిలుచుకున్న వారి కొరకు ఆ పిలుపులో నువ్వు ఉంటే ఆ పిలుపులో ఉన్న నిన్ను దేవుడు ప్రతిష్ఠించి, సేవకులు ప్రతిష్ఠించి నీ మాదిరి జీవితాన్ని బట్టి నీకు ఇస్తారు. హల్లెలూయా. లేకపోతే ఈ బలిపీఠం కూడా నువ్వు దోపాలు చేసేసి మొత్తం పాడు చేస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నీ మాటలే నీకు సాక్ష్యం పలుకుతాయి, నీ చేష్టలే నీకు సాక్ష్యం పలుకుతాయి, నీ క్రియలే నీ సాక్ష్యం పలుకుతాయి, నీవు పోగు చేసిన విధానమే నీకు సాక్ష్యం, నీవు వ్యతిరేకంగా చేసిన విధానమే నీకు సాక్ష్యం పలుకుతాయి. వచ్చి నీ పీక పట్టుకుంటాయి. హల్లెలూయా. నేను ఎన్నడూ ఆశించలేదండి, నాకు అలా ఆ తెలుగు కూడా లేదు. ఇంతమంది దగ్గర పనిచేయనా, అబ్బాయి ఈ చర్చ్ అదే ఉంది, బాగుంది, అసలు ఈ చర్చిలో మనం అసిస్టెంట్ పాస్టర్ నేనే సేవకుండా అయిపోతుంది. నేను అసిస్టెంట్ పాస్టర్ అని చెప్పుకోవడానికి కూడా సాహసించలేదండి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా. వాళ్ళ దగ్గర ఏదో పని చేస్తానండి అని చెప్పుకునేవాడిని తప్ప వాళ్ళ దగ్గర అసిస్టెంట్ పాస్టర్ అని కూడా ఎప్పుడు చెప్పుకోలేదు అసలు. ఎందుకు నా హోదా ఇవ్వలేదు నాకు, నేను స్వార్థ ప్రకటించడమే అనుకున్నాను. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆశ్రయపురాలు కట్టాలి అని ఫస్ట్ చిన్న లంకలో చూపించాడు. అది అర్థం కాలేదు. తర్వాత ఫస్ట్ క్లియర్గా పేరుపాలన చూపించాడు, ఇండియా చూపించాడు, తర్వాత ప్రపంచ దేశాల్లో చూపిస్తున్నాడు. నాకు అర్థమైంది, ఆశ్రయపురాలు కట్టాలి. అంత్యదినముల వరకు ఈ ఆశ్రయపురాల్లో యాజకుడిగా ఆయనే ఉంటాడు. ఎవడు? యేసు. ప్రధాన యాజకుడు యేసు. ఆశ్రయపురంలో ఒక యాజకుడు ఉంటాడు, అని చచ్చే వరకు ఆయనే, ఆయన సావులేనే యేసే ఇక్కడ నివసిస్తాడు. మనం పనులు, నేను పెద్ద పనులు. హల్లెలూయా. అందుకని నేనే చైలు చుట్టుకుంటాను, నేనే కుర్చీలు వేసుకుంటాను. ఎందుకంటే చర్చిలో కూడా ఎవడయ్యాడు కదా. చర్చిలో ఉన్న వాళ్ళకి కావాల్సింది యాజకత్వం, వాళ్ళకి కావాల్సింది పాట, వాళ్ళకి కావాల్సింది ఆరాధన, వాళ్ళకి కావాల్సింది అమ్మో సంఘంలో పెద్దలనే పేర్లు, వాళ్ళకి కావాల్సింది ఊర్లో పేరు, జనాల్లో మర్యాదలు, గొప్పలు. హల్లెలూయా. నాకు కావాల్సింది ఆత్మలో పరిచర్య, దేవుడి చిత్తం నెరవేర్చడం. హల్లెలూయా. అంటే డిఫరెంట్ అన్నమాట. అందుకనే మన పరిచర్య స్పీడ్గా పెరిగేది కాదు. హల్లెలూయా. యేసేపు దినదినము, ఇస్సాకు దినదినము అభివృద్ధి పొందుతూ ఉండేది. హల్లెలూయా. కాబట్టి పరిచర్య దినదినము అభివృద్ధి చెందుతుంది. స్పాట్లో వచ్చారు 50 మంది 100 మంది ఆరాధన చేసేవారు, ఇక్కడ అది చేసేవారు. అబ్బో అసలు చింగులు గంగులు చేసేవాళ్ళు, దెయ్యాలు దురాత్మలు చీకటి శక్తులు ఇక్కడి నుంచి పారిపోయేవాళ్ళు. మరి హల్లెలూయా. వాళ్ళందరూ పారిపోయారు. హల్లెలూయా. ప్రభువు మాత్రం ఇక్కడ నిలిచాడు. కాబట్టి ఈ పరిచర్య నాది కాదు, పరిశుద్ధాత్మదేవుడు కృపతో యాజకత్వం చేయటానికి, లేదా అక్కడ పనివాడిగా దాసుడిగా ఉండటానికి ఎన్నుకున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 48, 49. మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యమును పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి అప్పటికి చంపడం మొదలుపెట్టింది. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము యేసుక్రీస్తు అనే రక్తపు గొర్రె పిల్లను ప్రాయశ్చిత్తం చేశాను. 48. అతడు చచ్చిన వారికి, చచ్చిపోయారు, బతుకున్న వాళ్ళు ఉన్నారు. చచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బతుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మధ్యలో నిలబడ్డాడంట. హల్లెలూయా. చచ్చిన వారికి బతికి ఉన్న వారికి మధ్యన నిలబడగా తెగులు ఆ రక్తాన్ని చూసి ఆగింది, అహరోను చూసి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అని అహరోను తీసుకురాకపోతే ఆ రక్తం రాదు కదా. కోరాహు తిరుగుబాటున చనిపోయేవారు గాక, ముందు చచ్చిపోయారు కదా బ్యాచ్. దేనివల్ల? అసూయ వల్ల, యాజకత్వాన్ని ఆశించడం వల్ల చనిపోయారు. వీళ్ళెవరు? 3వ బ్యాచ్, సనుగుడు బ్యాచ్. ఈ సనుగుడు బ్యాచ్ అంతా ఏమైపోయారంట? చచ్చారు. కోరాహు తిరుగుబాటు చనిపోయేవారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చి. అంటే దానికన్నా, తిరుగుబాటు చేసిన దానికన్నా సనుగుడు చాలా డేంజర్ అన్నమాట. కాబట్టి సనక్కూడదు, నీ మాట స్పష్టంగా ఉండాలి. నీకేం నత్తి కాదు కదా, పెద్ద పెద్ద బావురి కప్పులు అరుగుతావు కదా, ఏమడుగుతున్నావు దానికే సమాధానం చెప్పాలి, వేరే దానికి సమాధానం చెప్పకూడదు. నీ మాట నిజమైతే నిజం ఉండాలి, అబద్ధమైతే అబద్ధం ఉండాలి. ఏదైనా సత్యమే పలకాలి. అబద్ధం చేసిన పర్లేదు, అది అబద్ధాన్ని ఒప్పుకోవడమే సత్యం. హల్లెలూయా. అంతే తప్ప సనకూడదు, అనకూడదు.
గేదెలాగా. హల్లెలూయా, హల్లెలూయా. గేదె అంటే గుర్తుకొచ్చింది, చెప్తాను. కోరాహు తిరుగుబాటు చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొద్ద ద్వారము దగ్గర మోషే యొద్దకు తిరిగి వచ్చెను. అయితే ఈ గాడిద కోసం కూడా చెప్తున్నారు. సంఖ్యాకాండము 16వ వచనం, 16వ అధ్యాయము 15వ వచనం. ఓడదీయుదువా మేము రాము. అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము. ఏమని ప్రార్థన చేశాడంటే ఈయన దూపాతం తీసుకురామని చెప్పింది ఈయనే కదా మోషే. తీసుకురండి, రేపు పొద్దుట ఏం చూస్తాడు అన్నాడా? అన్నదా? 15 అన్నాడా? నేను అన్ని చూసాను రాత్రి. అన్న ఏంటి అసలు కారణం అని. వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను ఒరే నీ డబ్బులు ₹1 కూడా నాకు వద్దన్నాను. హల్లెలూయా. ఒక్క గాడిదనైనను నేను తీసుకొనలేదు, ఎప్పటికీ హాని చేయలేదు. మీరు అందరూ అపోస్తులు అవ్వాలి, ప్రవక్తలు అవ్వాలి, సువార్తికులు అవ్వాలి, మీరు అయిపోయి మీ పిల్లలైన ఆ తరం రావాలని చాలా ఆశపడ్డాను నేను. చాలా ఉపదేశం ఇచ్చారు, చాలా ప్రార్థన చేశాను, కన్నీరు కార్చాను, చాలా ప్రయాసపడ్డాను. హల్లెలూయా. నేను హాని చేయలేదని యెహోవా యుద్ధ మనవి చేశాను. మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహం రండి ఇప్పుడు చూసుకుందాం అన్నాడు. అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని రమ్మన్నది ఆయన చేసింది చెప్పాడు. ప్రభువా వీళ్ళ మాత్రం లక్ష్యం చేసి మోషే ప్రార్థన చేయాలి. నేను కిటికీ ఎక్కడ ఉందా అని చూసుకుంటూ వచ్చాను. కప్పలా బావురు కప్పలా ఓ అని అడుగుతున్నాడు. మరి అడిగితే నాన్న అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఏతు అడుగు వానికి సమాధానం. కాబట్టి సనగొద్దు, అన్నిటికన్నా డేంజర్ సనుగుడు. తప్పు చేసిన వల్ల ఒప్పేసుకోవాలి. హల్లెలూయా. సనగొద్దు. నేను పెద్ద తప్పు చేశాను ఏంటి? మూర్ఖులు ఎదుట ఏమైకూడదు? ముత్యాలు వేయకూడదు. పందులు ఎదుట ముత్యాలు వేస్తే అలా తొక్కు పడేస్తారు. అది నా తప్పు. హల్లెలూయా. ఇంకో ఈరోజు సామెతల నుంచి ఏం మాట్లాడాడు దేవుడు? సామెతల నుంచి ఇందాక ఏం మాట్లాడాడు? కాదు, ఎవరి దగ్గర జ్ఞానం చెప్పకూడదు అన్నాడు? మూర్ఖులకి జ్ఞానం చెప్తే నిందల పాలవుతాం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అంత జరుగుతున్నా కూడా ఇంకొక సెక్షన్ వాళ్ళు సరుగుతున్నారు. రే చూశారు కదా ఇప్పుడే కూలిపోవడం, అయినా సరుగుతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు కన్నా సరుగులో 7,000 చిల్లర ఉన్నారు. హల్లెలూయా. 14,700. వీళ్ళేమో 250 మంది దోపార్తలు ఆ కుటుంబీకులు వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరితో మొదలైంది? కోరాహు అబీరాములతో మొదలైంది. కాబట్టి కోరాహు అబీరాములారా నలుగురు యోచించారంట. ఆ నలుగురులారా కోరాహు అబీరాములారా జాగ్రత్తగా ఉండాలి. సింహగాడు ఏటాడుతాడు. మరి వేరే ప్రార్థన కూడా చేస్తాను నేను మోసేలాగా. చేయను నేను. ఎందుకు చేయనంటే కొత్త నిబంధనకు వచ్చేసాను నేను. కొత్త నిబంధనలు ఏమన్నాడంటే పగ తీర్చుడే నా పనిరా, నేను కొడితే మరే ఉంటుంది అన్నాడు. అందుకని మానేశాను. చెప్పండి కదా ఎందుకు మానేశాను? మా అమ్మగారిని అక్కడ కనిపించి అటువంటి ప్రార్థన చేయొద్దని ప్రభువు మాట్లాడిన కానించి అసలు అటువంటి ప్రార్థనే మానేశాను నేను. కాబట్టి ప్రభువా వీడిని దీవించిందని ప్రార్థన చేశాను. ఇప్పుడు ప్రభువా నీ చేతిలో పెడతానని ప్రార్థన చేస్తాను. పగ తీర్చుట ఆయన పని. కాబట్టి సింహాకి వ్యతిరేకంగా సనగటాలు గొనగటాలు, నీ మాట అవునంటే అవును, అంతే కాదంటే కాదు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోకుండా వెళ్ళిపో. నో సనుగుళ్ళు. నీ ముఖ్యంటే ఇదిగో ఎక్కడ మా అన్నయ్య దగ్గర ఉంది శనివారం అక్కడ నాన్సెన్స్. బలిపీఠం ఎదుటి జాగ్రత్త. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చూస్తాడు. హృదయ అంతరంగములోది పరిశోధించడం ఆయన తెలుసు. నీ ఆలోచన పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నవాడు. కనుక మనము నేనేం నేర్చుకున్నానంటే దేవుడు చెప్పితే సనక్కూడదు. హల్లెలూయా. అసూయ ఏ సేవకుడి మీద పడకూడదు.
నీకు లేని దాన్ని యాజకత్వమో లేకపోతే మంచి పోస్టు లేకపోతే మంచి పరిస్థితిలో ఉంది, నీ కారు లేదనుకుందాం, బంగాళా లేదనుకున్నాం, నాకు ఎందుకు లేదని అడగకూడదు. హల్లెలూయా. ఆయనే టైం వచ్చినప్పుడు అన్నీ ఇస్తాడు. హల్లెలూయా. దానికి నువ్వు అర్హుడు అయి ఉన్నావు కాబట్టి, అందుకు నేను ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి, ఆ ప్రతిష్టలో, ఆ పిలుపులో, ఆ దర్శనంలో ముందుకు సాగుతుండు. సమస్తము పిలువబడిన వరకు సమకూడి మేలుకై జరగడానికి ఆయన పంపిస్తాడు. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సార్వత్రిక సంఘానికి పిలుపు లేకుండా, దర్శనం లేకుండా, అభిషేకం లేకుండా, నిన్ను ఏర్పరచకుండా, నిన్ను ఎవడో పిలవకుండా సేవ చేస్తున్న నీవు మరీ ముఖ్యంగా జాగ్రత్త పడాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా.